ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధాలపై ఆందోళనతో ఆ దేశ జాబ్ మార్కెట్ డీలా పడింది. మే నెలలో అమెరికాలోని ప్రైవేట్ కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కేవలం 1,30,000 మందిని ఉద్యోగాల్లో భర్తీ చేసుకున్నాయి. ఏప్రిల్లో ఈ సంస్థలు అత్యధికంగా 1,77,000 మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నాయి. ట్రంప్ వైఖరి వల్ల అమెరికా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాల్లో అనిశ్చితి ఏర్పడింది. హార్వర్డ్ లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీ నుంచి విదేశీ విద్యార్థుల బహిష్కరణ, అమెరికా ప్రభుత్వ ఉద్యోగాల ప్రక్షాళన వంటి వ్యవహారాలతో గందరగోళం నెలకొంది. ఈ అంశాల ప్రభావంతో సందిగ్ధంలో పడిన అమెరికా సంస్థలు ఉద్యోగాల భర్తీలో కాస్త జోరును తగ్గించాయి. ఫలితంగా మే నెలలో ఉద్యోగాల భర్తీ గణనీయంగా తగ్గిపోయింది. ఈ అంశాన్ని అద్దం పట్టే ఉద్యోగ భర్తీ గణాంకాలను తాజాగా శుక్రవారం రోజు అమెరికా కార్మిక శాఖ విడుదల చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం అమెరికాలో నిరుద్యోగ రేటు అత్యంత కనిష్ట స్థాయిలో 4.2%గా ఉందని ఓ సర్వేలో తేలింది. నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తులు సమర్పిస్తున్న అమెరికన్ల సంఖ్య మే నెలలో గణనీయంగా పెరిగింది. 8 నెలల కిందటి గరిష్ట స్థాయిలో నిరుద్యోగ భృతి దరఖాస్తులు పోటెత్తాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ఉద్యోగ ఖాళీలు అనూహ్యంగా 74 లక్షలకు పెరిగాయి. అయితే అదే నెలలో భారీగా ఉద్యోగ కోతలు సైతం జరిగాయి. పెద్ద సంఖ్యలో అమెరికన్లు ఉద్యోగాలను వదిలేయాల్సి వచ్చింది. మరింత మెరుగైన ఉద్యోగ అవకాశాల కోసమే ఉద్యోగాలను వదిలారనే అంచనాలను వెలువడ్డాయని అమెరికా కార్మిక శాఖ నివేదికలో ప్రస్తావించారు. విదేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధాలపై ఆందోళనతో ఆ దేశ జాబ్ మార్కెట్ డీలా పడింది. మే నెలలో అమెరికాలోని ప్రైవేట్ కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కేవలం 1,30,000 మందిని ఉద్యోగాల్లో భర్తీ చేసుకున్నాయి. ఏప్రిల్లో ఈ సంస్థలు అత్యధికంగా 1,77,000 మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నాయి. ట్రంప్ వైఖరి వల్ల అమెరికా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాల్లో అనిశ్చితి ఏర్పడింది. హార్వర్డ్ లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీ నుంచి విదేశీ విద్యార్థుల బహిష్కరణ, అమెరికా ప్రభుత్వ ఉద్యోగాల ప్రక్షాళన వంటి వ్యవహారాలతో గందరగోళం నెలకొంది. ఈ అంశాల ప్రభావంతో సందిగ్ధంలో పడిన అమెరికా సంస్థలు ఉద్యోగాల భర్తీలో కాస్త జోరును తగ్గించాయి. ఫలితంగా మే నెలలో ఉద్యోగాల భర్తీ గణనీయంగా తగ్గిపోయింది. ఈ అంశాన్ని అద్దం పట్టే ఉద్యోగ భర్తీ గణాంకాలను తాజాగా శుక్రవారం రోజు అమెరికా కార్మిక శాఖ విడుదల చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం అమెరికాలో నిరుద్యోగ రేటు అత్యంత కనిష్ట స్థాయిలో 4.2%గా ఉందని ఓ సర్వేలో తేలింది. నిరుద్యోగ భృతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధాలపై ఆందోళనతో ఆ దేశ జాబ్ మార్కెట్ డీలా పడింది. మే నెలలో అమెరికాలోని ప్రైవేట్ కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కేవలం 1,30,000 మందిని ఉద్యోగాల్లో భర్తీ చేసుకున్నాయి. ఏప్రిల్లో ఈ సంస్థలు అత్యధికంగా 1,77,000 మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నాయి. ట్రంప్ వైఖరి వల్ల అమెరికా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాల్లో అనిశ్చితి ఏర్పడింది. హార్వర్డ్ లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీ నుంచి విదేశీ విద్యార్థుల బహిష్కరణ, అమెరికా ప్రభుత్వ ఉద్యోగాల ప్రక్షాళన వంటి వ్యవహారాలతో గందరగోళం నెలకొంది. ఈ అంశాల ప్రభావంతో సందిగ్ధంలో పడిన అమెరికా సంస్థలు ఉద్యోగాల భర్తీలో కాస్త జోరును తగ్గించాయి. ఫలితంగా మే నెలలో ఉద్యోగాల భర్తీ గణనీయంగా తగ్గిపోయింది. ఈ అంశాన్ని అద్దం పట్టే ఉద్యోగ భర్తీ గణాంకాలను తాజాగా శుక్రవారం రోజు అమెరికా కార్మిక శాఖ విడుదల చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం అమెరికాలో నిరుద్యోగ రేటు అత్యంత కనిష్ట స్థాయిలో 4.2%గా ఉందని ఓ సర్వేలో తేలింది. నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తులు సమర్పిస్తున్న అమెరికన్ల సంఖ్య మే నెలలో గణనీయంగా పెరిగింది. 8 నెలల కిందటి గరిష్ట స్థాయిలో నిరుద్యోగ భృతి దరఖాస్తులు పోటెత్తాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ఉద్యోగ ఖాళీలు అనూహ్యంగా 74 లక్షలకు పెరిగాయి. అయితే అదే నెలలో భారీగా ఉద్యోగ కోతలు సైతం జరిగాయి. పెద్ద సంఖ్యలో అమెరికన్లు ఉద్యోగాలను వదిలేయాల్సి వచ్చింది. మరింత మెరుగైన ఉద్యోగ అవకాశాల కోసమే ఉద్యోగాలను వదిలారనే అంచనాలను వెలువడ్డాయని అమెరికా కార్మిక శాఖ నివేదికలో ప్రస్తావించారు. విదేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై ట్రంప్ విధిస్తున్న భారీ పన్నుల వల్ల అమెరికా కంపెనీలపైనే భారం పెరుగుతుందని పలువురు ఆర్థికవేత్తలు అంటున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి సరుకులు, పరికరాలు, విడిభాగాలు, సామాగ్రిపై భారీగా విధిస్తున్న సుంకాల వల్ల అమెరికా కంపెనీల ఉత్పత్తి వ్యయాలు పెరుగుతాయని విశ్లేషించారు. ఈ ప్రతికూల ప్రభావాన్ని తట్టుకునే క్రమంలో ఆయా కంపెనీలు ఉద్యోగాల భర్తీని తగ్గిస్తాయని, అవసరమైతే ఉద్యోగ కోతలు విధిస్తాయని పేర్కొన్నారు.
అమెరికా కంపెనీలు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ప్రతి నెల సగటున 1,44,000 మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నాయి. గతేడాది ప్రతి నెల సగటున 1,68,000 మందిని రిక్రూట్ చేసుకున్నారు. రెసిషన్ పై పోరాడేందుకు 2022-2023 సంవత్సరాల్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వరుసపెట్టి బెంచ్ మార్క్ వడ్డీ రేట్లను దాదాపు 11 రెట్లు పెంచింది. దీంతో రుణాలపై వడ్డీ రేట్లు పెరిగాయి. ఈ ప్రభావంతో అమెరికా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తుందనే ఆందోళనలు వెలువడ్డాయి. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అమెరికా ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధి రేటుతో పురోగమించింది. ఆ సంక్లిష్ట పరిస్థితుల్లోనూ అమెరికా కంపెనీలు ఉద్యోగ నియామకాలను కొనసాగించాయి. కానీ అమెరికాలో ట్రంప్ రూల్స్ కారణంగా జాబ్ మార్కెట్ మాత్రం తీవ్రంగా దెబ్బతింటోందని ఆందోళన చెందుతున్నారు.